వైసీపీ అధినేతకు కీలక నేతలు వరుస షాక్లు ఇస్తున్నారు. కార్పొరేటర్లు, మేయర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఎంపీల దాకా ఫ్యాన్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా వైసీపీ నుంచి ఎంపీలుగా ఉన్న మోపిదేవి, బీదా మస్తాన్రావులు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. ఇందుకోసం ఇద్దరు నేతలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులకు కూడా రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. వైసీపీకి కీలక నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, వైసీపీ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయని అనుకోవచ్చు. తాజాగా ఇవాళ చూస్తే రాజ్యసభకు సంబంధించి అటు మోపిదేవి కావచ్చు, అలాగే బీదా మస్తాన్రావు అటు రాజ్యసభ పదవులకు రాజీనామా చేసే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి వైసీపీకి మాత్రం చాలా గడ్డు కాలం అని చెప్పుకోవాలి. ఎవరైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు, అదేవిధంగా కూడా జగన్ తో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నాయకులు కూడా ఆ పార్టీని వేయడంతో ఒక్కసారిగా కూడా పార్టీకి సంబంధించిన కేడర్ మాత్రం చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఎవరైతే మోపిదేవి వెంకటరమణ ఉన్నారో ఆ మోపిదేవి వెంకటరమణ ప్రెసిడెంట్ రాజ్యసభ సభ్యుడు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత జగన్ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి రావడం, అక్కడి నుంచి కూడా ఆయన జగన్ తోనే ర్యాలీ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అతను ఏదైతే మోపిదేవి వెంకటరమణ గతంలో ఈడీ కేసులకు సంబంధించిన విషయంలో జగన్ తో పాటు జైల్లో కూడా ఆయన శిక్ష అనుభవించినటువంటి పరిస్థితి, రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రం తప్పనిసరిగా కూడా మంత్రికి స్థానం ఇస్తానని చెప్పి గతంలోనే ప్రామిస్ చేశారు. ఈ నేపథ్యంలోనే 2019 సంవత్సరంలో ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపల్ల నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఈ మోపిదేవి వెంకటరమణ ఓటమి పాలైనప్పటికీ కూడా అతనికి ఎమ్మెల్సీగా పదవి కట్టబెట్టి తర్వాత మంత్రి పదవిని ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కూడా అతనికి ప్రమోట్ చేసి పంపించినటువంటి పరిస్థితి. అత్యంత సన్నిహితుడు, కీలకమైన నేతగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణకి అత్యంత ప్రాధాన్యత కూడా ఇచ్చారు. అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ 2024 జరిగినటువంటి ఎలక్షన్స్ లో మాత్రం తన కుమారుడైనటువంటి మోపిదేవి రాజుకి సీటు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా కూడా మోపిదేవి వెంకటరమణ అయితే మాత్రం పార్టీకి కొంత దూరంగా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అప్పటి వరకు కూడా రేపల నియోజకవర్గం అంటే గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అన్నా వైసీపీ పార్టీ అన్నా కూడా ఒకే ఒక నాయకుడు మోపిదేవి వెంకటరమణ గుర్తొచ్చేవాడు. ఇక ప్రత్యామ్నాయం అనేది అక్కడ లేదు. అటువంటి పరిస్థితుల్లో 2024లో కంపల్సరీగా కూడా తన కుమారుడికి సీట్ ఇస్తారని ఆయన భావించాడు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు. అయితే ఎప్పుడైతే మోపిదేవి వెంకటరమణ పక్కన పెట్టేసేసి ఆయనకి అక్కడ ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి గణేష్ కి ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి కూడా పార్టీకి ఆయన కేడర్ దూరమైన పరిస్థితి. అదేవిధంగా కూడా గణేష్ ఓటమి, ఆ తర్వాత ఈయన పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు, అదేవిధంగా కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా అయిపోతుంది ఈ పార్టీలో ఉంటే అని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ వీడటానికి డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి 10 రోజుల క్రితమే ఆయన చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ లో కలవటం, కలిసి మాట్లాడటం అంతా కూడా జరిగింది. తర్వాత ఆయన అడిగిన వాటికి అగ్రీ అయిన తర్వాత, ఒబే అయిన తర్వాతే ఆయన పార్టీని వీడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు అయితే ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయనతో పాటు ఎవరైతే మరో రాజ్యసభ సభ్యుడైన బీదా మస్తాన్ ఉన్నారో ఆయన కూడా పార్టీని వీడేందుకు డిసైడ్ అయ్యారు. వీళ్ళిద్దరు కూడా ఈ రోజు పార్టీకి సంబంధించి ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి అయితే మాత్రం రాజీనామా చేస్తారో, తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. ఆ తర్వాత 2వ తేదీ కానీ లేకపోతే 6వ తేదీ కానీ ఈ 2 రోజుల్లో ఒక రోజు మాత్రం టీడీపీలోకి జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే మోపిదేవి వెంకటరమణకు మాత్రం పూర్తి క్లారిటీ అయితే సీఎం చంద్రబాబు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. 2027 సంవత్సరంలో పూర్తిగా కూడా
నియోజకవర్గాల దేశవ్యాప్తంగా కూడా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఈ పునర్విభజన జరిగేటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి 175 స్థానాల్లో 220 స్థానాలు వస్తాయి. అంటే రేపల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరుకుపల్లి కూడా ఒక నియోజకవర్గంగా మారుతుందని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేసేందుకు రాజీవ్ కి అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ఒబే అయ్యారంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరికి వాళ్ళు అంటే వైసీపీ పార్టీలో కనుక ర్యాలీ అయినట్టయితే మాత్రం తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇక పార్టీ కోలుకోవడం చాలా కష్టమని భావించి ఎవరైతే జగన్ కి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళు సైతం పార్టీ వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ కూడా ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ రాజ్యసభ సభ్యుడు ఎన్నుకోవాలంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం అవసరం అవుతుంది. ఇప్పుడు 124 స్థానాలు కూటమికి ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ఎన్నిక అనేది పెద్ద విషయం కూడా కాదు. నల్లేరు మీద నడకగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు అయితే వాళ్ళైతే పార్టీలు విడుతున్నారు. ఇది కోలుకోలేని దెబ్బ వైసీపీ పార్టీకి అని చెప్పుకోవచ్చు. మాధురి. కృష్ణ.